ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, అసలు పాపం అంటే ఏంటి? పాపం ఈ లోకంలోకి ఎలా వచ్చింది? పాపం చేయడం ద్వారా పాపానికి వచ్చే జీతం ఏంటి? అసలు బైబిల్ గ్రంథంలో పాపం చేసి పట్టబడిన వారు ఎవరు? అలాగే పాపం నుంచి వాళ్ళు ఎలా విడిపించబడ్డారు? తర్వాత పాపం యొక్క విమోచనం ఏంటి? పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. పాపాన్ని విడిచిపెట్టి దేవుని పశ్చాత్తాపడిన వారు కూడా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అలాగే పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏ భేదం లేదు, కులము, మతము, జాతి, వర్గము, రంగు, ఇది ఏమీ లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపము ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞాతిక్రమమే. దేవుడు ఏమని చెప్పాడు? అబద్ధాలు, బూతులు, మోసాలు, అసూయ, కుట్ర, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారము, మద్యము తాగడం, ఇవన్నీ పాపమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవునికి వ్యతిరేకంగా ఏదైతే నువ్వు దేవునికి వ్యతిరేకంగా దేవుని విడిచిపెట్టి చేస్తూ ఉన్నావో అదంతా పాపమే. నేను చిన్నదే కదా, నేను సిగరెట్ తాగుతున్నా, ఇది చిన్నదే కదా, దేవుడు చూస్తున్నాడు, ఎవరు చూడట్లేదులే. ఏ చిన్నదైనా కానీ దేవుడు చూస్తున్నాడు కదండి. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. ఎలా చూస్తున్నాడు? ఒకసారి కీర్తన గ్రంథము 139 అధ్యాయం చదివినట్లయితే, అక్కడ చూసుకున్నట్లయితే, మీరు కూర్చునుట, మీరు లేచుట, మీరు నడుచుట, మీరు పండుకొనుట, ప్రతి ఒక్కటి ఆయన పరిశీలన చేస్తున్నట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన చూడట్లేదు అని అనుకోవద్దు. ఎవరి క్రియల చొప్పున వాళ్ళకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మనం చూసుకున్నట్లయితే పాపం ఎలా వచ్చింది? ఆదాము అవ్వను దేవుడు తన రూపంలో తన స్వరూపమందు దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళు దేవుడు చెప్పిన మాటకు లోబడి దేవుని మాట వినాలి. కానీ అక్కడ అవ్వను సాతాను మోసపుచ్చి దేవుడు తినొద్దన్న పండును తినమని సాతాను ప్రేరేపించినప్పుడు ఆ సాతానికి అవ్వ లోబడింది. లోబడుట చేతనే అక్కడ పాపం ఎంటర్ అయ్యి తర్వాత మనిషికి మరణం అనేది ప్రాప్తించింది. తద్వారా యావత్ ప్రపంచానికి, యావత్ జీవనశైలికి, మానవాళికి మొత్తం పాపం అనేది అలా విస్తరించింది. అక్కడ దేవుని మాటకు లోబడడం జరగలేదు. ఆదాము అవ్వను చూసుకున్నట్లయితే అవ్వ చేసిందే కాక మళ్ళీ వెళ్ళి తన భర్తకు చెడగొట్టింది. తన భర్తకి ఇచ్చి తన భర్త కూడా తినేటట్లు చేసింది. ఇట్లా పాపం లోకంలోకి ఎంటర్ అయ్యింది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అలాగే కయ్యూను పగపట్టి హేబేలును చంపేస్తాడు. హేబేలు దేవునికి మంచి అర్పణ ఇచ్చాడు, కయ్యూను దేవునికి మంచి అర్పణ ఇవ్వలేదు. సో దేవుడు హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు, కయ్యూను అర్పణను లక్ష్య పెట్టలేదు. అన్న మీద కోపంతో అతన్ని చంపేస్తాడు. అక్కడ నరహత్య జరిగింది. కోపము, ద్వేషం, అసూయ, మనసులో ప్రేమ లేదు. తద్వారా అతడు పాపం చేసి కయ్యూను హేబేలును చంపేస్తాడు. చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఇలా. మళ్ళీ ఈ కయ్యూను హేబేలు కూడా ఆదాము అవ్వ మొదటి కుమారులు. ఇక్కడ చూసుకున్నట్లయితే పాపం చేసిన మరో వ్యక్తి గురించి చెప్తాను. దావీదు బైబిల్ గ్రంథంలో ఉంది. దావీదు నా హృదయానుసారుడు. కానీ ఇలాంటి హృదయానుసారుడే కానీ దావీదు కూడా తప్పు చేశాడు. తప్పు చేసినా కానీ అతను పశ్చాత్తాపడ్డాడు, అది వేరే విషయం. తప్పు చేశాడు. చూసుకున్నట్లయితే అతని హృదయంలో చెడు ఆలోచనలు, పాపపు కోరికలు పెట్టుకోవడం చేత అతను అసలు ఏం జరిగిందంటే 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం నుంచి
ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సందోరివతి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టక ఒక దూతని పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాయు కుమార్తెయగు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబని తెలియజేయగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆమె బహిరంగ స్నానం చేస్తూ ఉంది. రాజుగారు మిద్దె మీద నడుస్తూ ఉన్నప్పుడు దావీదు బెత్షెబను చూసి ఆమెను మోహించి తన కళ్ళతో ఆమెను చూసి అశ్లీలమైన దృశ్యాలను చూసి ఆమెను మోహించి ఆమెతో పాపం చేయాలని ప్రేరేపించబడి అతను పాపం చేశాడు. అక్కడ సాతానికి అతను చోటించాడు. వ్యభిచారం చేయొద్దని దేవుడు చెప్పాడు కదండి. ఆజ్ఞాతిక్రమమే పాపమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది కదా. అలాంటి దావీదు ఆమెను చూసి మోహించి ఆమెతో పాపం చేశాడు. తద్వారా అనేక శ్రమలు దేవుడు ఎంతగానో దావీదుని శిక్షించాడు. అనేక శ్రమలు దావీదు పొందుకున్నాడు. 51వ కీర్తన చూసుకున్నట్లయితే దావీదు అక్కడ పశ్చాత్తాపడతాడు. నా పాపం బహుఘోరమైనది, హిస్సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే నన్ను తెల్లగా మార్చుమని దావీదు ప్రార్థన చేస్తాడు, పశ్చాత్తాపడ్డాడు. చూసుకున్నట్లయితే పాపం చేసినా కానీ మన దేవుడు కనికర పూర్ణుడు కాబట్టి మన పాపములు దేవుని యందు ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలవాడు. పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి నీవు వచ్చినట్లయితే దేవుడు మన పాపములను క్షమించే దేవుడు. పాపమును దాచిపెట్టక వాటిని ఒప్పుకొని ఎవరైతే విడిచిపెడతారో వారు వర్ధిల్లుతారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మన పాపములు ఆయన ఇంకా మనల్ని ఒకసారి దేవుడు క్షమించినట్లయితే మన పాపములు ఆయన అన్నటికీ ఇంకా జ్ఞాపకం చేసుకొనుడు. కాబట్టి దేవుని యొద్ద మన పాపములు ఒప్పుకోవాలి. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే పేతురు దేవుని ఎరుగునని ముమ్మారు అబద్ధం చెప్తాడు. అక్కడ యేసుప్రభు గారిని అక్కడ యూదా పట్టించడానికి వస్తూ ఉన్నప్పుడు పేతురు గారికి ముందే దేవుడు తెలియజేస్తాడు, నువ్వు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్తావని దేవుడు చెప్తాడు. నా ప్రాణం పోయిన దేవా నీవెవరో నాకు తెలియదని నేను చెప్పనని. తర్వాత పేతురు మీద కూడా వచ్చినప్పుడు అక్కడున్న చిన్నది ఇంకా చాలా మనుషులు నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా అని పేతురు ప్రశ్నించినప్పుడు పేతురు నేను ఆయనతో లేను, ఆయన ఎవరు నాకు తెలియదు అని ముమ్మారు అబద్ధం ఆడతాడు. అక్కడ అబద్ధం ఆడాడు పేతురు. తర్వాత పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచుచు ఆయన ప్రార్థన చేసినట్లు చూస్తాము. పేతురు కూడా అబద్ధం చెప్పి పాపం చేస్తాడు. అబద్ధం చెప్పడం కూడా పాపమే. ఇక్కడ మోహపు చూపులు కూడా పాపమే. అయితే దేవుడు చేయొద్దన్న పని చేయడం కూడా పాపమే. అలాగే నరహత్య చేయడం కూడా పాపమే. అయితే ధనలోభం చూసుకున్నట్లయితే యూదా యేసుప్రభు గారిని అప్పగించిన ఇస్కరియోతు యూదాని చూసుకున్నట్లయితే అక్కడ ఇస్కరియోతు యూదా డబ్బులకి అతడు ప్రేరేపించబడ్డాడు. ధనలోభం, డబ్బు ఆశ కోసం అంతసేపు యేసుప్రభు గారితో తిరిగి ఆయనతో నడిచి ఆయన మార్గంలో నడిచి తీరా డబ్బు చూసాక ఆశ పుట్టింది. 30 వెండి నాణాలకి యేసుప్రభు వారిని అమ్మివేస్తాడు. ఎంతో నమ్మకస్తుడిగా 12 మంది శిష్యులు చక్కగా యేసుక్రీస్తు గారి వైపు నడిచారు. కానీ డబ్బును చూడగానే చూసారండి సాతాను ఎలా ప్రేరేపించాడో. కొన్నిసార్లు మనల్ని కూడా దేవుడు మనసు చెప్తూ ఉంటుంది, ఇది చేయొద్దు దేవునికి ఆయస్కరమైంది అని మనసు చెప్తూ ఉంటుంది. కానీ మన మైండ్ ఏం చెప్తుంది, అది చెయ్యి, ఏం కాదులే, దేవుడు చూస్తాడా ఏంటి నిన్ను అని మన పాపం వైపు అడుగులు వేయడానికి సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇస్కరియోతు యూదా కూడా దేవునితో నడిచాడండి. నడిచినా కానీ డబ్బులను చూసి దేవుణ్ణి అప్పగించాడు. అక్కడ చూస్తే మన రోజువారీ జీవితంలో పాపం ఎలా ఉంటుందంటే అబద్ధం చెప్పడం, కోపపడడం కూడా పాపమే. కోపపడు కానీ పాపం చేయకూడని బైబిల్ గ్రంథం ఉంది. నీ కోపము సాయంత్రం కాలం వరకు నిలిచి ఉండవాలని ఉంది. సాయంత్రం అయిన తర్వాత మనం కోపం ఉండకూడదు. ఇక్కడ బైబిల్ గ్రంథం కూడా అది చెప్తుంది. అబద్ధం చెప్పడం, కోపపడడం, ఇతరులను బాధ పెట్టడం, దేవునికి ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. దానియేలు చూసుకున్నట్లే దినమునకు 3 మార్లు మోకాళ్ళుని ప్రార్థన చేసినట్లు యెరూషలేము తట్టు తన చేతులు ఎత్తి ఆయన ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము.
ప్రార్థన చేయకపోవడం పాపమే. అలాగే చెడు ఆలోచనలు, చెడు తలంపులు, లేకపోతే ఒక అబ్బాయిని చూడంగానే, ఒక అమ్మాయిని చూడంగానే మనసులో అబ్బాయి ఎంత బాగుండో, లేకపోతే ఈ అమ్మాయి ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది అని మనసులో అనుకొని మనం వాళ్ళతో ఊహించుకోవడం, అది కూడా పాపమే. దేవుడు అన్నీ స్పష్టంగా బైబిల్లో ఇలా మాట్లాడుతున్నానంటే, నేను ఇలా మాట్లాడుతున్నానంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రతి ఆజ్ఞాతిక్రమమే పాపము. నీ శారీరకంగా పాపం చేయకపోయినా నీ తలంపుల్లో కూడా నువ్వు ఆలోచించినట్లయితే అది పాపం చేసినట్లయినే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పౌలు గారు ఏమని చెప్తారు, నేను దేవుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్తున్నారు. సో మనం దేవుని పోలి నడుచుకోవాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో పాపం చేసిన వారు ఉన్నారు, పట్టబడిన వారు ఉన్నారు. అయితే వాళ్ళ తర్వాత ఎలా దేవుని వైపు తిరిగారు, ఆయనకి ఎలా ప్రార్థన చేశారు, వాళ్ళు ఎలా పశ్చాత్తాపడ్డారు, వాళ్ళు శిక్ష నుంచి ఎలా విడిపించబడ్డారు, అలాగే పాపం చేయడం వల్ల శిక్ష ఎలా ఉంటుంది అది నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఈ చిన్న మాటలు దేవుడు మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ఇంకా ఎన్నడూ పాపం చేయకుండా దేవుని యందు భయభక్తులు కలగడానికి మన ప్రవృత్తిని అంతటి మీద దేవునికి మనం అధికారాన్ని ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని నీవు నడవలసిన మార్గం ఆయన మనకు బోధిస్తాడు. సో సరైన మార్గంలో మనం నడవగలవు. కాబట్టి దేవునికి ప్రార్థన చేసి మన ప్రవృత్తిని అంతటి మీద దేవునికి అధికారాన్ని ఒప్పుకోవాలి. చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.